నమస్కారం. ఆ శ్రీనివాసుడి వెంకటేశ్వరుడి మహాభక్తురాలు పెనుగంచిప్రోలు గ్రామదేవత అయిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం నేడు. ఈ ఆలయ విశేషాలను, ఆమె జీవిత చరిత్రను మన ఆర్ఎన్కే టీవీలో తెలుసుకుందాం. శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శక్తి, సంపద, దయ, దాక్షిణ్యాలకు దేవత. ఆమె పెనుగంచిప్రోలుకు అధిష్టానం. ఆలయం మున్నియర్ నదికి ఆనుకొని ఉంది. శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవతను గ్రామదేవతగా పరిగణిస్తారు. అందుకే తిరుపతమ్మ తల్లి దేవతను చాలా శక్తివంతమైన దేవతగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ జాతరకు వేలాది మంది మహిళలు బోనాలు తిరుపతమ్మ దేవతకు సమర్పించుకుంటారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలులో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో ఒకటి. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ తిరుపతాంబ శక్తి ప్రతిరూపంగా పూజింపబడుతుంది. జానపద కథల ప్రకారం పురాతన కాలంలో పెనుగంచిప్రోలులో 101 దేవాలయాలు ఉండేవి. అయితే వాటిని పెదకాంచీపురంగా గుర్తించారు. గుడి పక్కనే మునియేరు అనే వాగు ఉండేది. ఈ ప్రవాహం మౌద్గల్య మహర్షి ఆధ్యాత్మిక శక్తిచే సృష్టించబడింది కాబట్టి ఈ ప్రవాహానికి అతని పేరు పెట్టారు. భారతదేశంలో స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారు, వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు అనే వాస్తవాన్ని ధృవీకరించే నానుడి ఉంది. 17వ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గు భూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించాడట. అతని రాజ్యంలో అణిగండ్లపాడు గ్రామంలోని కొల్ల కుటుంబంలో తిరుపతమ్మ జన్మించింది. ఆమె కాకాణి అనే ఇంటి పేరు గల కుటుంబానికి చెందిన గోపయ్యని వివాహం చేసుకుంది. భగవంతుని పట్ల తనకున్న అచంచలమైన భక్తితో 2 కుటుంబాలకు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చింది. తిరుపతమ్మ గొప్ప భక్తురాలు మాత్రమే కాదు, భర్తతో బాధలు సంతోషాలు పంచుకునే మంచి గృహిణిగా పేరు పొందింది. అయినప్పటికీ ఆమె తన భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యం, చాలా కష్టాలను ఎదుర్కొంది. చివరగా తన భర్త చనిపోయినప్పుడు ఆమె తన భర్త అంత్యక్రియల స్థితిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆమె ఏకస్తంతగ్రహి. ఆమె పురాణాలు, వేదాలు, రామాయణ, మహాభారతాలు నేర్చుకుంది. పొరుగువారికి, గ్రామస్తులకు ఉపన్యాసాలు ఇచ్చింది. శ్రీ తిరుపతమ్మ శ్రీ వెంకటేశ్వర భగవానుని పట్ల అచంచలమైన భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్య యోగం మొదలైన వాటి ద్వారా 2 కుటుంబాలకు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. అందుకే తిరుపతమ్మ శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది. చూశారు కదా, ఇలాంటి మరొక ప్రత్యేక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.